హైదరాబాద్కు దగ్గర సంగారెడ్డి బెస్ట్. హైదరాబాద్లో అయితే కష్టం. హైదరాబాద్కు దగ్గరైనా పర్వాలేదు అనుకునే రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హైదరాబాద్లో సొంతిల్లు ఉండడం లేదా అద్దెల ఆదాయం కోసం ఓ ఇంటిని కొనుగోలు చేసి పెట్టుకోవడం చాలామంది లక్ష్యం. ఇలాంటి వారు చాలామంది విస్తరిస్తున్న హైదరాబాద్లో తర్వాత అయిన భాగం అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక 20 ఏళ్ల తర్వాత, ఓ 15 ఏళ్ల తర్వాత అయితే ఎలా ఉంటుందని ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటున్నారు. ఇలాంటి వారికి ఉన్న పలు ఆప్షన్స్లో సంగారెడ్డి బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. సంగారెడ్డి ఇప్పటికే హైదరాబాద్ శివారుగా మారింది. ఎంతగా అంటే సంగారెడ్డి వరకు మెట్రో వేయాలన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి. డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు BHL శివారు ప్రాంతం, ఇప్పుడు అది సెంటర్లోకి వచ్చింది. అక్కడి నుంచి సంగారెడ్డికి మధ్య ఎన్నెన్నో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. దానికి తగ్గట్టుగా సిటీలో కలిసిపోయేలా చేసేలా పరిశ్రమలు, IIT సహా పలు ప్రముఖ సంస్థలు వచ్చాయి. సంగారెడ్డి రోజు హైదరాబాద్కు వేల మంది అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. అంటే హైదరాబాద్లో పనిచేసే వారికి కూడా సంగారెడ్డి నుంచి నివాస కేంద్రంగా మారిందని అనుకోవచ్చు. ఓఆర్ఆర్ దాటిన తర్వాత ఇస్నాపూరు, ముత్తంగి, రుద్రారం ఇలా చూసుకుంటూ పోతే IIT కంది నుంచి సంగారెడ్డి వరకు నివాస అనుకూల కాలనీలు ఉన్నాయి. అన్ని చోట్ల IT కారిడార్తో పోలిస్తే సగం ధరకే ఇల్లు వస్తున్నాయి. 40 లక్షలకు నుంచి 50 లక్షల మధ్యలో అపార్ట్మెంట్లు, 80 లక్షలకు విశాలమైన ఇండిపెండెంట్ హౌజులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు పెట్టుబడి పెట్టి 10 ఏళ్ల తర్వాత దాని విలువను అంచనా వేసుకుంటే ఎవరూ ఊహించనంతగా పెరుగుతుందన్న అంచనాలు రియల్ వర్గాల్లో ఉన్నాయి. అంతేకాకుండా సంగారెడ్డి నుంచి కూడా మనకు జహీరాబాద్ వరకు కూడా రియల్ ఎస్టేట్ అనేది ఊపందుకుందన్నమాట. జహీరాబాదు, సంగారెడ్డి తర్వాత మధ్యలో కొన్ని కొమ్మకోల్ టోల్గేటు, సదాశివపేట ఈ విధంగా చూసుకుంటూ పోతే జహీరాబాద్ వరకు కూడా రియల్ ఎస్టేట్ అనేది ఊపు ఉంది. జహీరాబాద్లో 12,500 ఎకరాలతో నిమ్స్ రావడంతో అక్కడ చాలా ప్రాజెక్టులు అయితే వస్తున్నాయి. కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. కొత్త కంపెనీలు పెట్టుబడి పెడుతున్నాయి. అంతేకాకుండా పెద్ద బడా వ్యాపారులు కూడా అక్కడ చాలా కంపెనీలను ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మనకు ఏదైతే జహీరాబాద్ నుంచి బీదర్ చూసుకున్నా కానీ ఎయిర్పోర్ట్ కనుక చూసుకుంటే 22 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది జహీరాబాద్ నుంచి. మనకి ఇక్కడ సదాశివపేట ఈ కనెక్టివిటీ, సంగారెడ్డి వరకు మెట్రో వచ్చింది అని అంటే సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ లోపలే మనం జహీరాబాద్లో రీచ్ అవ్వచ్చు అనమాట. మనకు ఎక్కడి నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి కనుక చూసుకున్నట్టయితే జహీరాబాద్ అయితే 56 కిలోమీటర్లు మాత్రమే మనకు ఉంటుంది. ఏదైతే మనకు కొమ్మకోల్ టోల్గేట్ ఇవన్నీ కూడా కనెక్టివిటీతో పాటు అండ్ సదాశివపేట, సంగారెడ్డి ఇవన్నీ కనెక్టివిటీ తోటి మనకి ఏరియా అయితే డెవలప్మెంట్ జరుగుతుంది.